పందుల మందలాగా మీద పడిపోయి ఇష్టానుసారంగా అరుస్తున్నారు. కేసులు పెడతామంటున్నారు, 200 కేసులు పెట్టామంటున్నారు, క్షమాపణ చెప్పాలి అంటున్నారు. స్త్రీల సమాజాన్ని అవమానపరిచే రీతిగా షాలేం రాజు గారు మాట్లాడారని మండిపడుతున్నారు. హైందవ స్త్రీలని, హైందవ మహిళలని కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. అసలు ఆయన మాట్లాడింది ఏంటి? ఎందుకు వీళ్ళకి బాధ కలుగుతుంది? ఫస్ట్ షాలేం రాజు గారి మాటల్ని, ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీకు వినిపిస్తాను. దాంట్లో నుంచి వాళ్ళకు బాధ కలిగింది ఏంటా అన్నది కూడా మనం మాట్లాడదాం. వినండి ఒకసారి. ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే, ఎందుకు కొనరు? నిజమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు? ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్ల మిట్టి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు.